నిజామాబాద్ పార్లమెంట్లో కానీ ఆదిలాబాద్లో కానీ ఎక్కడైనా కానీ బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ అంటే అది చేసిన పథకాలు అలాంటివి ఉన్నాయి, మరి అందుకోసమే గెలుస్తుంది. ఏవే పథకాలు నిజామాబాద్లో ఏ పథకాలు చేసిరు, మస్తు చేసిరు. ఏ పార్టీ మధ్యలో పోటీ? బీజేపీకి ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది? కాంగ్రెస్. బీఆర్ఎస్కు? బీఆర్ఎస్ తక్కువ ఉంది కానీ కాంగ్రెస్ ఎక్కువ పోటీ. ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీ తెలంగాణలో? మొత్తం టోటల్ 17 గెలుస్తుంది. టోటల్ మళ్ళీ బీజేపీ వస్తుంది పైన. దేశంలో మీద నరేంద్ర మోడీని చూస్తామా? మళ్ళీ ఈడ ధరంపూర్ అరవిందనా? ఈడ ధరంపూర్ అరవింద్. అక్కడ మాకు రాకేష్ రెడ్డి అటున్నాడు. బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది అంతే. ఎందుకు? ఏ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్కి బీజేపీకి. బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుందండి. బీఆర్ఎస్ ఉండదు. ఉండదు. ఎందుకు బీజేపీ గెలుస్తారు? గెలుస్తుందని చెప్తున్నాం అంతే. మరి ఇప్పుడు మే 13 ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ కోటేస్తావు? బీజేపీకి. ఎందుకు బీజేపీ కోటేస్తావు? బీజేపీకి ఎందుకంటే మన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ బీజేపీ గాలి ఉన్నది. యార్మూర్ నియోజకవర్గం లెక్కకు అక్కడ ఎట్లున్నదనేది మనకు తెలియదు, కానీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, ఆయన బీజేపీ నుంచి ఉన్నాడు. ఇద్దరికి తప్పు పోటీ ఉన్నది అంటున్నారు. సర్వేలో మాకేం తెలియదు, కానీ మేము ఉన్నక్కడ ఇటైతే దీనికి ఎక్కువనే కొంత ఉన్నట్లు పడుతుంది. అరవింద్కు కరెక్ట్ పోటీ ఎవరు? జీవన్ రెడ్డి ఇస్తాడా, బాజిరెడ్డి గోవర్ధన్ ఇస్తాడా? జీవన్ రెడ్డి ఇస్తాడు. ఎందుకు? బీఆర్ఎస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదంటుంది, మేము 10 ఏళ్ళు గట్టిగా అభివృద్ధి చేసినామని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు అది చెప్పినవి కూడా చేయలే. రుణమాఫీ చేయలే. రుణమాఫీ ఇస్తాడు. ₹1,00,000 రుణమాఫీ చేసారు, చేయలే. ఇప్పుడు కాదు, ఇంకా ముందు కాబట్టి కూడా తాపకి 20 మిత్తి కాబట్టి చచ్చిపోయింది. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉన్నదా 7 ఎకరాలు. రైతు బంధు మంచిగా వస్తుంది. వస్తున్నది నాకు, అంటే మాకు ఇద్దరికి ఉన్నది అదే భూమి, ఇద్దరికి వస్తున్నది రైతు బంధు. వీళ్ళు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చారు అంతే. రైతు బంధు మాకేం పెద్ద గొప్ప ఏం కాదు, చేసిన శ్రమకు అది గొప్ప కాదు, గాలిలోనే పోతాయి అవి. ఇప్పుడు ధరంపూర్ అరవింద్ ఎంపీగా చూస్తాం. ధర్మపురి అరిపోయింది ఎంపీ. అయినా కానీ ఒక్కసారి కూడా అంకాపూర్ రాలేదు. 5 ఏళ్ళకు కూడా ఒక్కసారి కూడా ఉత్తగా అడిగి పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంది ఇక్కడ. దానికి ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయా లేవా తెలుసుకుంటారు కూడా. 50 మంది వస్తారు, 50 మంది కొనేటోళ్ళు, 50 మంది అమ్మేటోళ్ళు. మదనపల్లి ఉడికి నుంచి టమాటా ఇక్కడ వస్తుంది. దాని గురించి ఏం పట్టించుకుంది. ఇంతకుముందు కాంగ్రెస్లో సుదర్శన్ రెడ్డి ఉండే, గెలిచింది కదా. ఇప్పుడు గెలిచినప్పుడు కూడా పెద్ద షెడ్ అడిగాక ముందు రాసి చేసిండు. ఇస్టిమేట్ వేసి పంపితే పెద్ద షెడ్ కట్టించిండు ఆయన. బ్రిడ్జిలు కట్టించిండు, కిరాయి చేసిండు, మొత్తం పనులు చేసిండు. రాజశేఖర్ రెడ్డినప్పుడు 20 సంవత్సరాల నుంచి మాకు ఏది కొరతలేదు ఎత్తిపోతల పథకం చేయబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసింది. అప్పుడు జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ చేస్తా అంటుండు ధరంపూర్ అరవింద్. కేంద్రంలో ఇట్లా ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటుండు. ఓలైనా అంటున్నారు. చెప్పుడు ఇప్పుడే కాదు, ఎయిర్పోర్ట్ వస్తుంది అంటవా? ఎయిర్పోర్ట్ ఇప్పుడే కాదు, అది చెప్పబట్టి 20 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు. అంకాపూర్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలా పిల్లలను ఫారెన్ పంపించాలంటే హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్కు దగ్గర అవుతుంది కదా. అట్లేం లేదు, మేము మాకు కావాలా మాకు వెళ్ళి వాళ్ళు చేస్తే మా సౌలత్ ఉంటుంది. మా ఒక్కలో కాదు కదా, అన్ని జిల్లాలకు ఉంటుంది కదా, దగ్గర జిల్లాలకు. నిర్మల్కు నిర్మల్ అన్ని ఎక్కడ పోవచ్చు, కానీ అది 1000 బిగాల భూమి దాన్ని కటాయించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కటాయించి పెట్టింది. అది ఇప్పుడు అయితే లేదు అంటున్నారు, వచ్చిన వాళ్ళు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నది దాన్ని, వాళ్ళు అన్నా ఇప్పుడు అయితే లేదు, మానింది అట్నే. 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు అరవింద్ స్మార్ట్ సిటీలుగా నిజామాబాద్ జగిత్యాలని చేస్తా అంటుండు, నమ్మకం ఉందా? నిజామాబాద్ జగిత్యాల చేస్తా అంటే ఆయన చేతిలో లేదు, చెప్పుడు కట్టలే, కానీ ఉన్న కాడికే మనిషి పనులు చేస్తే అంతే కాదు. ఇప్పుడు ఒక రైలు బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ 7-8 సంవత్సరాలు అయింది, మైండ్పల్లి నడుస్తుంది. ఇది కూడా అయిపోయేది, కానీ అయిపోతలేదు. ఎంత డిస్టర్బ్ అవుతుంది. అయినా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన పరిస్థితి చెప్తుండొచ్చు, కానీ ఇంకా కాలే పనులు. సిద్దిపేట గజ్వేల్కు రింగ్ రోడ్ వచ్చింది, అట్లా నిజామాబాద్కు జగిత్యాలకు రింగ్ రోడ్ వస్తుంది అనుకుంటారా? అట్లే రాదు, సాధ్యం కాదు. ఎందుకు? అది నిజామాబాద్ పెద్దదే కదా. పెద్దది, కానీ ఆ జగిత్యాల నుంచి ఇక్కడ రింగ్ రోడ్ ఏమో మాకైతే ఓన్లీ నిజామాబాద్ మట్టుకే చేస్తే బాగుంటుంది, ఎంతో బాగుంటుంది. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ఉంటాయి, ట్రాఫిక్ తగ్గుతుంది, మస్తు విలువ ఉంటుంది. కానీ చెయ్యాలి, అది చేస్తే బాగానే ఉంటుంది. రెండోసారి ఎంపీగా గెలుస్తాడు అనుకుంటున్నా ధరంపూర్ అరవింద్? గెలుస్తాడు అనుకునేది మన ఒక్క ఊరు కాదు కదా, మన నియోజకవర్గంలో అయితే ఇది కొంత ఎక్కువ గాలి ఎక్కువ మాకు ఇక్కడ జగిత్యాల దిక్తాల అక్కడ పోదాం మేము ఎంటిపోయినాం, కానీ ఇక్కడైతే నాకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉన్నట్లు పడుతుంది. రెండో స్థానంలో వీళ్ళిద్దరికి పోటీ. రెండో స్థానంలో ఇక బీఆర్ఎస్ అయితే రాదు, అసలు రాదు. మాకైతే దాని మీద అవగాహన, కేంద్రంలో మోడీ ఉంటాడు అన్న దాని మీద ఉన్నది.